ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఫస్ట్ ఫేజ్లో మొత్తం 459 గ్రామాలు కాగా 39 గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. 420 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొదటి విడతలో సంగారెడ్డి జిల్లాలో 7 మండలాల్లోని 136 గ్రామ పంచాయతీల్లో 7 జీపీలు ఏకగ్రీవమయ్యాయి. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. మెదక్ జిల్లాలో కాసేపటి క్రితమే తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. నేను ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి కంది గ్రామంలో ఉన్నాను. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఇప్పుడే ఓటు వేయడానికి ఓటర్లు అయితే క్యూ లైన్లలో నిలిచినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. చలిని కూడా లెక్క చేయకుండా సంగారెడ్డి జిల్లాలో గత 4-5 రోజులుగా కూడా చలి తీవ్రత ఎక్కువగా ఉంది. సింగిల్ డిజిట్కి 5.6 డిగ్రీల ఉష్ణోగ్రత అయితే ఈరోజు సంగారెడ్డి జిల్లాలో నమోదైంది. అయినా కూడా చలిని లెక్క చేయకుండా కూడా వారంతా కూడా ఓటు వేయడానికి ఉదయాన్నే బారులు తీరినటువంటి పరిస్థితి అయితే మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. వారంతా కూడా ఓటు వేసే ఓటర్లంతా కూడా లోపలికి వెళ్తే అంతా ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఇటు మహిళలకు క్యూ లైన్, అదేవిధంగా పురుషులకు క్యూ లైన్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఈసారి బ్యాలెట్ బాక్స్లో ఈ ఓటింగ్ అయితే ప్రక్రియ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఉమ్మడి మెదక్ జిల్లా విషయానికి వస్తే ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం మొదటి విడతలో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ ఈ 3 జిల్లాలు కలిపి 459 గ్రామ పంచాయతీలకు మొదటి విడత పోలింగ్ జరగనుంది. అయితే ఇందులో 39 గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో మిగతా 420 సర్పంచ్ స్థానాలకు మాత్రం ఈ పోలింగ్ అయితే జరగనుంది. మొదటి విడతలో సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి 7 మండలాల్లో 136 గ్రామ పంచాయతీలకు 7 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 129 గ్రామ పంచాయతీలకైతే ఈసారి ఎన్నికలు జరగబోతున్నాయి. అలాగే 1246 వార్డు స్థానాలు ఉంటే అందులో 113 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 1133 స్థానాలకు 2849 మంది అయితే పోటీ చేస్తూ ఉన్నారు. అలాగే సిద్దిపేట జిల్లాలో సిద్దిపేట గజ్వేల్ రెవెన్యూ డివిజన్ పరిధిలో మొదటి విడత ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ 163 గ్రామాలకు సంబంధించి అందులో 16 గ్రామాలు ఏకగ్రీవం అయ్యాయి. దీంతో మిగతా 147 గ్రామాలకైతే ప్రస్తుతం అయితే అక్కడ సర్పంచ్ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. అదేవిధంగా 1432 వార్డు స్థానాలు ఉంటే 224 వార్డు స్థానాలు అందులో ఏకగ్రీవం అయ్యాయి. 1208 వార్డులకు పోలింగ్ అయితే జరుగుతుంది. ఇక మెదక్ జిల్లా విషయానికి వస్తే మెదక్ జిల్లాలో 6 మండలాల్లోని 160 గ్రామ పంచాయతీల్లో 16 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 144 గ్రామాలకు సర్పంచ్ బలిలో 411 మంది అయితే ఈసారి పోటీ చేస్తూ ఉన్నారు. అలాగే సిద్దిపేట జిల్లాలో ఈసారి 192,749 మంది అయితే ఓటు వేయబోతున్నారు. మెదక్ జిల్లాలో 174,356 మంది, సంగారెడ్డి జిల్లాలో 198,669 మంది ఓటర్లు అయితే ఉన్నారు. వీరంతా కూడా మొదటి విడత ఎన్నికల్లో తమ ఓటు హక్కును అయితే వినియోగించుకోబోతున్నారు. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. 7 గంటలు దాటగానే అందరూ కూడా ఓటు వేయడానికి మాత్రం అందరూ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఓటు వేయడానికి వచ్చే ఓటర్లకు మాత్రం ప్రతి ఒక్క వారన్నిటికీ సవతులు ఇటు మంచినీళ్ళు కావచ్చు, అదేవిధంగా వృద్ధులకు వచ్చేటువంటి వీల్ చైర్ కావచ్చు, అదంతా కూడా సౌకర్యం కల్పిస్తూ ఉన్నారు అధికారులు. అదేవిధంగా గుర్తింపు కార్డులలో ఆధార్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఇతరత్ర ఏ గుర్తింపు కార్డులు ఉన్న 18 గుర్తింపు కార్డులలో ఏ గుర్తింపు కార్డు చూపించైనా కూడా ఆ ఓటు హక్కు వినియోగించుకోవచ్చు అని అధికారులు చెప్పడంతో వారంతా కూడా తమ ఆధార్ కార్డు కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్, వారంతా గుర్తింపు కార్డులను తీసుకొచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే మాత్రం ఉమ్మడి మెదక్ జిల్లాలో కాసేపటి క్రితమే పోలింగ్ ప్రారంభమైంది. ప్రారంభమైనటువంటి పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు ముగుస్తుంది. 1 గంట వరకు ఎవరైతే పోలింగ్ కేంద్రాలలో లోపు ఎవరైతే ఉంటారో వారికి మాత్రం పోలింగ్ వేసే అవకాశం, ఓటు వేసే అవకాశం ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత పోలింగ్ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. 2 గంటల తర్వాత ఫలితాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మొదట చిన్న గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో ఆ చిన్న గ్రామ పంచాయతీల ఫలితాలు వస్తాయి. ఆ తర్వాత పెద్ద గ్రామ పంచాయతీల ఫలితాలు వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. కెమెరామ్యాన్ రమేష్తో శ్రీనివాస్, ఎన్టీవీ, ఉమ్మడి మెదక్ జిల్లా.